హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దామా. దీనికోసం మనం బోన్లెస్ చికెన్ అయితే తీసుకోవాలి. చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని దాంట్లో కొంచెం పసుపు, గరం మసాలా, అలాగే కారం పొడి, అలాగే ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా చికెన్ పీసెస్కి పట్టేటట్లుగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే దీంట్లో చికెన్ మసాలా కూడా వేసుకోవాలండి. ఈ మసాలా అంతా చికెన్ ముక్కలకి పట్టేటట్లుగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా నేనైతే బౌల్లో వేసేసుకున్నాను, ఇదంతా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని. అలాగే ఒక 2 స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్, అలాగే 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొంచెం ఆయిల్ వేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పైన చూపించిన విధంగా చికెన్ పీసెస్ అంతటికి కలిపి మసాలా పట్టేటట్లుగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే దీంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. వీటిని కాసేపు అయితే మ్యారినేట్ చేసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి దాంట్లో ఈ చికెన్ పీసెస్ ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే కొంచెం ఆయిల్లో మాత్రమే వేసుకుంటున్నానండి. మరీ ఎక్కువ ఆయిల్లో వేసుకుంటే ఆయిల్ కూడా వేస్ట్ అయిపోతుంది కదా, నాన్ వెజ్ ఆయిల్ కాబట్టి నేనైతే తక్కువగా ఆయిల్ వేసుకున్నాను. వీటిలోనే మనము వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, పైన చూపించిన విధంగా ఫ్రై అవ్వాలి. వీటిని ఒక బౌల్లో అయితే తీసేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిగిలిన చికెన్ పీసెస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ కూడా అన్ని వైపులా ఫ్రై అయ్యేలా కలుపుకొని వేగించుకోవాలి. వీటిని కూడా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇంకా ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి నేనైతే రెడీగా వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్ అన్ని పీసెస్ కట్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో 2 ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయినప్పటికీ మనము చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. మరీ చిన్న పీసెస్ కాకుండా అలాగే మరీ పెద్దగా కాకుండా కట్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా ఎగ్ అంతా మనము దగ్గరికి తీసుకొని దాంట్లో తగినంత సాల్ట్ అలాగే పెప్పర్ పౌడర్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కొంచెం చిన్న చిన్న పీసెస్ అయిపోయాయి. మీరు ఇంకొంచెం పెద్దగా చేసుకుంటే బాగుంటుంది. ఇది ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇలా పైన చూపించిన విధంగా మనము ఫ్రై చేసుకున్న ఎగ్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఈ ఎగ్ అంతటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అలాగే దీంట్లో క్యారెట్ పీసెస్ కూడా వేసుకోవాలి. పైన చూపించిన విధంగా వేసుకోండి. నా దగ్గర రెడ్, ఎల్లో, గ్రీన్ క్యాప్సికమ్ ఉంది కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకున్నాను. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. అంతా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. వీటికి తగినంతగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తరువాత దీంట్లో మనం ఫ్రై చేసుకున్న ఎగ్ అలాగే చికెన్ పీసెస్ కూడా అందులో వేసేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి. ఇంకా ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తే ఇంకా బాగుంటుంది. నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి వేసుకోలేదు. ఇదంతా బాగా ఫ్రై అయిన తరువాత దీంట్లో మనము పూర్తిగా చల్లార్చుకున్న రైస్ అయితే వేసుకోవాలి. నేనైతే ముందుగానే ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకున్నాను రైస్ అనేది. ఈ చల్లార్చుకున్న రైస్ అంతా మనం అందులో వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా పైన చూపించిన విధంగా అంతా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి.
ఈ రైస్ అనేది ఉండలు లేకుండా అంతా బాగా మిక్స్ చేసుకొని తర్వాత దీంట్లో తగినంత కారం, ధనియాల పౌడర్, అలాగే గరం మసాలా, అలాగే ఈ రైస్కి తగినంత చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలి. ఈ చికెన్ మసాలా వేసుకోవడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా మనం ఇప్పుడు వేసిన మసాలా పౌడర్స్ అన్నీ ఇందులో కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అంతా మసాలా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం రైస్లో అయితే సాల్ట్ వేయలేదు కాబట్టి మళ్ళీ రైస్కి తగినంత సాల్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్కి తగినట్టుగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇంకా ఇది కూడా అంతా బాగా కలిసేలాగా మనము ఫ్రైడ్ రైస్ అయితే మిక్స్ చేసుకోవాలండి. చూడండి, మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా దీనిపైన కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకుంటే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ప్లేట్లోకి తీసుకొని సైడ్ ఆనియన్స్ పెట్టుకొని నిమ్మరసం వేసుకొని తింటే మంచి టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.